యేసుక్రీస్తు ప్రభువారి ముందు శిష్యులందరూ ఉన్నారు. శిష్యులతో యేసయ్య మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? శిష్యులారా, సాతాను మిమ్మల్ని అందరినీ కూడా జల్లెడి పట్టాలనుకుంటున్నాడు. మరి ప్రాముఖ్యంగా సీమోను, నిన్నే సాతాను జల్లించాలనుకుంటున్నాడు. అయ్యా సీమోను, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండని యేసుక్రీస్తు ప్రభువారు సీమోనును హెచ్చరించడం జరిగింది. ఇక్కడ నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు శిష్యులందరూ కూడా ఉన్నారు కదా, శిష్యులందరిలో కూడా ప్రత్యేకంగా యేసు ప్రభువారు పేతురునొక్కడనే పట్టుకుని, పేతురు, సాతాను ప్రాముఖ్యంగా నిన్నే జల్లిడి పట్టాలనుకుంటున్నాడు, సాతాను నీ మీదే మనసు పెట్టాడు, సాతాను నీ పట్లే ఆలోచన కలిగి ఉన్నాడు, నీవు జాగ్రత్తగా ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు పేతురునే హెచ్చరించారు. ఎందుకని మిగిలిన వాళ్ళని హెచ్చరించలేదు? కేవలం పేతురునే హెచ్చరించడంలో ఉన్న కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, పేతురు పట్ల దేవుడు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారు. పేతురు పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారు. ఏంటయ్యా దేవుడు కలిగి ఉన్న గొప్ప ప్రణాళికలు, ఏంటయ్యా దేవుడు కలిగిన గొప్ప ఉద్దేశాలు అని ఆలోచన చేస్తే మీకు అందరికీ తెలిసిన సత్యమే. ఒకరోజు యేసయ్య పేతురుతో మాట్లాడుతూ ఇలా అన్నారు, పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను అని అన్నారు. ఈ పేతురుని ఒకరోజు యేసు ప్రభు వారు చెప్తూ అంటారు, పేతురు, నీవు కేఫా అనబడతావు. కేఫా అంటే అర్థం ఏంటంటే రాయి లేదా బండ అని అర్థం. అంటే స్పష్టంగా యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, పేతురు, ఇదిగో కేఫా అనబడిన ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను అని తెలియపరిచారు. ఈ మాటలన్నీ పేతురు మరి ఎంత బాగా విన్నాడో, ఈ మాటలన్నీ పేతురు మనసులో ఎంత జ్ఞాపకంలో పెట్టుకున్నాడో, ఎంత భద్రం చేసుకున్నాడో నాకు తెలియదు. కానీ ఈ మాటలు నిశ్చయంగా సాతాను విన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడైతే ఈ మధ్య డిస్కషన్ వీళ్ళిద్దరిలో జరిగిందో, ఈ విషయాలన్నీ కూడా పేతురు కంటే సాతాను బాగా విన్నాడు. సాతాను ఈ మాటలన్నీ బాగా జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఏంటంటే, పేతురు అనే బండ మీద దేవుడు సంఘాన్ని కడతాడా? ఓహో, పేతురే సంఘమునకు మూల స్తంభంగా, మూల బండగా, మూల రాయిగా పేతురు నిలబడతాడా? అయితే అసలు ఆ పేతురునే లేకుండా చేస్తే సంఘం ఉండిద్దా? సంఘం ఉండదు కదా. ఇప్పుడు ఆ పేతురు మీద మనసు పెట్టి పేతురునే పాడు చేయాలి, పేతురునే దేవునిలో నుండి బయటికి తప్పించాలి, పేతురునే దేవుని నుండి దూరం చేసేయాలని సాతాను పేతురు మీద ప్రత్యేకంగా మనసు పెట్టాడు. అంతేకాదు, ఉన్న శిష్యులందరిలో కూడా చాలా జాగ్రత్తగా వినండి, పేతురు గారు నిజంగా చాలా చురుకైన వాడు, అందరిలో కూడా మంచి యాక్టివ్ కలిగిన పర్సన్. అంతేకాదు, ఉన్న శిష్యులందరిలో కూడా పేతురు ప్రాముఖ్యమైన వ్యక్తి. ఈ ప్రాముఖ్యమైన వ్యక్తి పట్ల ఇప్పుడు ఎవరు మనసు పెట్టారో? సాతాను మనసు పెట్టాడు. అది వెరీ గుడ్, అలా చెప్పాలి. సాతాను మనసు పెట్టి సాతాను పేతురుని జల్లించాలి, పేతురునే జల్లిడి పెట్టాలని సాతాను అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఈనాటి కాలంలో ఇప్పుడున్న ఈ సంఘంలో మరి సాతాను ఎవరిని జల్లిడి పడతాడు? సాతాను ఎవరి మీద మనసు పెడతాడు? సాతాను ఎవరిని ఆత్మీయంగా పడగొడతాడు? సాతాను ఎవరిని ఆధ్యాత్మిక జీవితంలో నుండి దిగజారుడులోకి నడిపిస్తాడు అని ఆలోచన చేస్తే, కొంతమంది విశ్వాసులు ఉంటారు, వచ్చిపోయి వెళ్ళిపోయే విశ్వాసులు ఉంటారు. యాజ్ కమింగ్ యాజ్ గోయింగ్ అంటారు చూసారా, ఆ ఏర్రాం గా ఏర్రాం అన్నట్టు. కొంతమంది ఎందుకు వస్తారో తెలీదు, ఎందుకు వెళ్తారో తెలీదు. అలాంటి విశ్వాసులతో సాతానికి పొరపాటును కూడా పని లేదు. సాతానికి పని అంతా ఉంది ఏంటంటే, ఎవడైతే సంఘానికి ఉపయోగపడతారో, సంఘానికి ఎవరైతే ప్రయోజకులుగా మార్చబడతారో, సంఘం కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, సంఘం నిలబడటానికి, సంఘం కట్టబడటానికి ఎవరైతే కన్నీరు కారుస్తూ ఉన్నారో, ఎవరైతే దివారాత్రులు సంఘం కొరకు, దాని ప్రయోజన కొరకు, సంఘ విస్తరణ కొరకు ఎవరైతే భారము కలిగి ప్రార్థన చేస్తున్నారో, సాతాను వాళ్ళ మీదే మనసు పెడతాడు. వాళ్ళనే పడగొట్టాలని, దేవుని ఆ వేలో నుండి దూరంగా తీసుకురావాలని అనేక రకాలైన ప్రయత్నాలు సాతాను చేస్తాడు. ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. నీ మీద సాతాను అనేక రకాలైన దాడులు చేస్తూ ఉన్నాడంటే, పదే 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 సాతాను నిన్ను శోధిస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసయ్య నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. సాతాను ఆ ఉద్దేశం నెరవేర్చబడకుండా ఉండాలని వాడు అనేక రకాలుగా దాడి చేస్తూ నిన్ను పాడు చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో యాకోబు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి 12 మంది పిల్లలు. ఈ 12 మంది పిల్లల్లో కూడా సాతాను 11 మంది దగ్గరికి స్త్రీని పంపించలేదు.
ఏ 11 దగ్గరికి మందికి ఒక స్త్రీ వెళ్ళి నాతో పాపం చేయండి అని ప్రేరేపించలేదు. ఒక్క యోసేపు దగ్గరికే సాతాను స్త్రీని పంపించాడు. యోసేపు దగ్గరికి ఎందుకు పంపించాడు? మనకి రూబేన్ ఉన్నాడు కదా, రూబేన్ దగ్గరికి పంపించవచ్చు కదా. షిమియోన్ ఉన్నాడు, షిమియోన్ దగ్గరికి పంపించవచ్చు కదా. లేవి ఉన్నాడు, లేవి దగ్గరికి పంపించవచ్చు కదా. బెన్యామీన్ ఉన్నాడు, బెన్యామీన్ దగ్గరికి పంపించవచ్చు కదా. ఎవరి దగ్గరికి పంపించుకోకుండా కేవలం సాతాను స్త్రీని యోసేపు దగ్గరికే పంపించాడు. ఎందుకు సాతాను యోసేపు దగ్గరికి పంపించాడంటే యోసేపు పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నారు. ఆ యోసేపు పట్ల దేవుడు కలిగి ఉన్న ఆ ప్రణాళికను పాడు చేసేయాలని, ఆ ప్రణాళికలను వ్యర్థం చేసేయాలని, నాశనం చేసేయాలని ఇప్పుడు సాతాను యోసేపును శోధించడం ప్రారంభించాడు. మీ జీవితంలో కూడా కొన్నిసార్లు సాతాను ఏం చేస్తాడంటే నీ విశ్వాసం మీద దెబ్బేయాలని చూస్తూ ఉంటాడు, నీ పరిశుద్ధత మీద కొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, నీ ఆధ్యాత్మిక జీవితంలో నిన్ను పతనం చేయాలని, నిన్ను పాడు చేయాలని అనేక రకాలుగా సాతాను నిన్ను పదే పదే శోధిస్తూ ఉంటాడు. ఇలా శోధనలు కనుక ఒకవేళ నీకు ఎదురవుతున్నాయి అని అంటే బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళికను, ఒక గొప్ప ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఆ గొప్ప ప్రణాళిక ఏంటో తెలుసా? ఒకవేళ నువ్వు నిలబడితే దేవుడు నీ ద్వారా ఒక వ్యవస్థను కట్టాలనుకుంటున్నాడేమో, ఒకవేళ నువ్వు నిలబడితే నీ ద్వారా అనేక ఆత్మలను రక్షించాలనుకుంటున్నాడేమో, ఒకవేళ నిలబడితే నీ కుటుంబం అంతటిని దేవుని సందికి నడిపించాలనుకుంటున్నాడేమో. నీ పట్ల దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో నాకు తెలియదు, కానీ గొప్ప ప్రణాళిక మాత్రం ఖచ్చితంగా కలిగి ఉన్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అయితే సాతాను ఏం చేస్తున్నాడంటే ఆ ప్రణాళిక నెరవేర్చకుండా ఉండాలని, ఆ ప్రణాళిక నీ జీవితంలో పనిచేయకూడదని అనేక రకాలుగా నిన్ను శోధిస్తూ ఉన్నాడు, అనేక రకాలుగా వాడి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంకొన్ని సందర్భాల్లో సాతాను ఎలా శోధిస్తాడు చెప్తాను. కొన్నిసార్లు మనకు మంచి ఆరోగ్యం ఉంటుంది, కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఆ ఆరోగ్యం మీద శోధించడం ప్రారంభిస్తాడు. కొన్నిసార్లు మనలోనే మానసికంగా తెలియని వేదన, బాధ చేత నింపేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు చూస్తూ ఉంటే చాలా భయంగా, కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే అసలు ఈ జీవితం ఎందుకురా, వేస్ట్, ఈ బ్రతుకు, చచ్చిపోతే బాగుంటుంది కదా అని అనిపించిన రోజులు కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ తీసుకొచ్చేది ఎవరో తెలుసా? సాతానే. నిన్ను పాడు చేయాలని, దేవునిలో నుండి నీకు ఎడబాటు కలిగించాలని, దేవుని నిన్ను దూరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే నేను ఒక విషయాన్ని చెప్తా ఉంటాను. ఏంటంటే మీరు మీ వెళ్ళే పని స్థలంలో కావచ్చు, మీరు స్కూల్స్లో కావచ్చు, కాలేజెస్లో కావచ్చు, ఎక్కడైనా సరే పదే పదే సాతాను శోధనలు, సాతాను యొక్క పోరాటాలు నీ జీవితంలో నీకు కలుగుతున్నాయి అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ వ్యక్తిగతంగా గొప్ప ప్రణాళికలు ఉంటాయి. నేను అంటాను, అసలు నీ మీద నీకు ఎన్ని ప్రణాళికలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నీ మీద నీ ఊహలకు మించిన గొప్ప ప్రణాళికలు ఉన్నాయి ఆయనకి. చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీకు నీ మీద ఎన్ని ఆశలు ఉన్నాయో, ఎన్ని కోరికలు ఉన్నాయో, కానీ నీకు మించిన ఆశలు, విస్తారమైన ప్రణాళికలు, తలంపులు నా దేవుడు నీ పట్ల కలిగి ఉన్నారు. విస్తారంగా, ఎంత విస్తారంగా అయ్యా, సముద్ర తీరమునంత ఇసుక రేణువులు ఎంత విస్తారంగా ఉన్నాయో దేవునికి నీ పట్ల ఉన్న తలంపులు కూడా అంత విస్తారంగా ఉన్నాయి. అయితే ఒక విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి, తలంపులు, దేవుని ప్రణాళికలు ఎంత వాస్తవమో సాతాను శోధన కూడా అంతే వాస్తవం. ఖచ్చితంగా అది ఉంటుంది, ఇది కూడా ఉంటుంది. నీకు అయ్యా నాకు శోధన వద్దు, నాకు శ్రమ వద్దు, నాకు అంతా సాఫీగా నడిచిపోవాలంటే అది కుదిరేది కానే కాదు. ఒకవేళ అసలు నీ జీవితంలో ఏ శోధన, ఏ సమస్య, ఏ ఇబ్బంది లేదంటే అసలు నువ్వు విశ్వాసంలో కూడా లేవని అర్థం. 100% డౌట్ లేదు దాంట్లో. స్తోత్రం చెప్దాం గట్టిగా. నీ జీవితంలో శోధనలు ఎదురవుతాయని అంటే నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే ఇలా శోధనలు ఎదురవుతున్న సమయంలో ఒక ప్రార్థన చేయడం ప్రారంభించు. అయ్యా, సాతాను అనేక రకాలుగా నన్ను శోధిస్తూ ఉన్నాడు, నీకు దూరం చేసేయాలని ఎన్నో రకాలుగా నన్ను బాధిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో దేవా పాపపు కోరికల నుండి నాకు జయాన్ని కలిగించే ఆ శక్తిని నాకు దయచేయండి దేవా. ఈ వ్యామోహపు చూపును నాలో నుండి తీసివేయండి ప్రభువా. నాలో రేగుతూ ఉన్న ప్రతి కోరికలను, ప్రతి ఆశలను చంపుకొని నీకోసం బ్రతికే కృపను నాకు ఇవ్వండి అయ్యా. నా ముందుంచబడిన ఆ పరుగు పందెంలో ఓపికతో పరుగెట్టి నీ దగ్గర నుండి ఆ జీవ కిరీటాన్ని పొందుకునే కృపను నాకు ఇవ్వండి అయ్యా అని ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తికి దేవుడు సహాయం చేస్తాడో నిశ్చయముగా ఆ శోధనలో వారికి గెలుపు దేవుడే అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా.